ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువై ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్రానికి అయితే వెళ్తున్నామండి. ఇది దేవస్థానానికి సంబంధించిన బస్ అండి. ఇది అన్నవరంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అక్కడ కొన్ని ట్రైన్స్ అయితే ఆగడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు కొండపైకి 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే దేవస్థానానికి సంబంధించిన బస్సు అయితే అందుబాటులో ఉంటుంది. లేదనుకుంటే బయట ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. దాని ద్వారా కూడా మీరు ఈ కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కనిపించేటువంటి గోపురం దక్షిణ గోపురం అండి. ఘాట్ రోడ్డు ద్వారా ఎవరైతే వస్తారో మీరందరూ కూడా ఈ దక్షిణ గోపురం వైపు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మీరు కారు కానీ బైక్ కానీ బస్ కానీ ముందు పార్క్ చేసుకుని అక్కడి నుంచి మీరు ఈ దక్షిణ గోపురం నుండి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఈ దక్షిణ గోపురం వైపు లెఫ్ట్ సైడు కేసన కంఠశాల, అంటే ఎవరికైతే మొక్కుబళ్ళు ఉంటాయో వాళ్ళ తలనీళ్ళు సమర్పించుకోవడానికి కానీ లేదా ఆడవారు కానీ మగవారు కానీ స్నానం చేయడానికి వాష్రూమ్లో అన్ని సౌకర్యాలు కూడా ఈ దక్షిణ గోపురం వైపు లెఫ్ట్ సైడ్ మీకు అందుబాటులో ఉంటాయండి. అక్కడి నుంచి మీరు రెడీ అవి స్వామివారి యొక్క ఉచిత దర్శనానికి కూడా ఈ దక్షిణ గోపురం వైపు నుండి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ దక్షిణ గోపురం వైపే స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించిన టికెట్లు కూడా అమ్మడం జరుగుతుంది. ఇంకా దేవస్థానం లోపల కూడా ఈ వ్రతానికి సంబంధించిన టికెట్లు కూడా అమ్మడం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము లోపలికి వచ్చిన వెంటనే మనకి స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు అయితే ఊరేగింపుగా ఈ దేవస్థానం చుట్టూ కూడా 3 సార్లు తిరుగుతాయంటండి. మేమైతే స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మనకి ఇక్కడ కనిపించేటువంటి గోపురం తూర్పు గోపురం. ఈ గోపురానికి ఎదురుగా మనకి పక్కనే స్వామివారి యొక్క అంటే నామకరణ కానీ అన్నప్రాసన కానీ అక్షర స్వీకారం కానీ ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మనకి దేవస్థానం ముందు ఉన్నటువంటి తూర్పు గోపురం వైపు జరుగుతాయండి. సహస్ర దీపాలంకరణ సేవ కూడా మనకి సాయంత్రం 6 గంటలకి ఇదే ప్లేస్లో జరుగుతుంది. చాలామంది కార్యక్రమం అయితే చేయించుకుంటూ ఉన్నారు. మనకి ఇక్కడ కనిపించేది తూర్పు గోపురం. దీని ఎదురుగా మనకి రావి చెట్టు కూడా కనిపిస్తుందండి. మీకు దాని గురించి తర్వాత చెప్తాను. మనకి దేవస్థానం లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇది టికెట్ కౌంటర్ అండి. ఈ టికెట్ కౌంటర్ వద్ద దేవస్థానంలో జరిగేటువంటి అన్ని పూజా కార్యక్రమాలకి టికెట్ ఇక్కడైతే అమ్మడం జరుగుతుందండి. సత్యనారాయణ స్వామి వారి వ్రతం అన్నది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయండి. టికెట్ మనకి 4 రకాల రేట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. లీస్ట్ మనకి 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయల వరకు కూడా ఏసీ నాన్ ఏసీలో మనకి మండపాలు అయితే అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లోనే మీకు పూజా సామాగ్రి కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక పూజ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో జాకెట్ పీసు, అగరొత్తులు, హారతి కుప్పారం, పువ్వులు, పసుపు, కుంకుమ, స్వామివారి యొక్క రాగి ప్రతిమ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఎటువంటి పూజా సామాగ్రి కూడా తీసుకువెళ్ళవసరం లేదు. కాకపోతే 5 కొబ్బరికాయలు, 1/2 డజన్ అరటిపళ్ళు మీరు తీసుకువెళ్తే సరిపోతుందండి. పూజ అన్నది ఏ విధంగా చేయాలన్నది మనకి దేవస్థానానికి సంబంధించిన పండితులు అయితే చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు మీతోటి పూజ అయితే చేయించడం జరుగుతుంది. పూజలో ఎటువంటి అవగాహన లేకపోయినా సరే మీరు ఎక్కడ కూడా కంగారు పడకుండా మీరు ఈ పూజ అయితే చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది కూడా మీకు ఎంతగానో సపోర్ట్ చేయడం జరుగుతుంది. పూజ అన్నది ఏ విధంగా చేయిస్తారు అనేటువంటి విషయం కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మనకి ఒక 2 నిమిషాల పాటు ఈ దేవస్థానంలో జరిగేటువంటి పూజలు ఏమిటన్నది ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు అయితే చెప్పడం మీరు వినొచ్చు. చుట్టూ పేర్చుకోండి. బియ్యాన్ని మండపం మొత్తము వచ్చే విధంగా చుట్టూ పేర్చుకోవాలి. కలసకి కింద భాగం ఉంటే అక్కడ మండపంలో అది తమలపాకు కాడ భాగం మీ వైపే ఉండాలి. తమలపాకు నేలకి తగలకూడదు. ఆ పసుపు రంగు మండపంలోనే ఆ మండపం మొత్తం తమలపాకులు చుట్టూ పేర్చుకోండి. ఒక అరటిపండు గణపతి దగ్గర, ఒక అరటిపండు దీపారాధన దగ్గర పెట్టుకోండి. ఒక్కరే చేసుకున్నారు సరే. స్వామివారి వైపు చూడండి, హారతి ఇస్తున్నారు. రమాదేవి అన్న, అనంత లక్ష్మి, సత్యవతి దేవి అన్న 2 అమ్మవారి. స్వామికి కుడివైపు నాగాభరణంతో ఉన్నది సాక్షాత్ లేని ప్రత్యేకత. ఏ పుణ్యక్షేత్రాల్లో లేని విశేషం. అన్నవరం దేవాలయంలో మాత్రమే ఏముంది అంటే శివుడికి విష్ణువుకి తేడా లేదు. శివుడు, విష్ణువు, పరమేశ్వరుడు, స్వామి గారు పక్కనే అమ్మవారు. ఈ ముగ్గురు కూడా ఒకే ఆలయంలో ఒకే గోపురంలో పక్క పక్కనే కలసి క్షేత్రం ఈ అన్నవరం దివ్య పుణ్యక్షేత్రం. ఇది ఈ ఆలయ చెప్పండి గట్టిగా. నమస్కారం చేయండి. ఇక్కడ ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు రోజు కూడా
తెల్లవారుజామున 3ంటికి స్వామివారి సుప్రభాత సేవ జరుగుతుంది. ఈ సుప్రభాత సేవలో మీ భక్తులు పాల్గొవచ్చు. ఉదయం 9:30కి స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది. అదే సమయంలో 9:30కి స్వామివారిలో లక్ష్మీ ప్రయుక్త ఆయుష్ హోమం అని చేస్తూ ఉంటారు. ఆ ఆయుష్ హోమం కూడా చేసుకోవచ్చు. అలాగే స్వామివారి గోశాల ఉంది. గోశాలలో 7 రకాల పవిత్రమైన జాతుల ఆవులు ఉంటాయి. ఆ గోశాల కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే రోజు సాయంత్రం ప్రతిరోజు కూడా సాయంత్రం 6:30కి స్వామివారి గోపురం ఎదురుగా రావి చెట్టు ఉంది, పెద్ద రావి చెట్టు. ఆ రావి చెట్టు దగ్గర పక్కనే కూర్చోబెట్టి 1000 దీపాలు వెలిగించి దానికి స్వామివారి దీపాలంకరణ సేవ అంటారు అన్నమాట. ఈ సహస్ర దీపాలంకార సేవలో కూడా మీరు పాల్గొవచ్చు. అలాగే ఈ రత్నగిరి వనం అంతటికీ కూడా వన శుక్రవారం నాడు ప్రతి వారం శుక్రవారం చండీ హోమం చేస్తూ ఉంటారు. మరి వేళ పౌర్ణమి కదా, పౌర్ణమి నాడు అమావాస్య నాడు కూడా ప్రత్యేక హోమం చేస్తూ ఉంటారు. ఈ చండీ హోమం ప్రత్యేక హోమం రెండూ కూడా వనదుర్గమ్మ ఆలయంలోనే. అలాగే రాత్రి 7 గంటల మనకి స్వామివారు ఈ విధంగా అయితే దర్శనం జరుగుతుందండి. సాక్షాత్తు పరమశివుడు, సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారు ఒకే పీఠం మీద కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కేవలం అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలోని మాత్రమే విష్ణువు అదేవిధంగా శివుడు ఇద్దరు కూడా కలిసి ఉండి భక్తులకి దర్శనం ఇవ్వడం విశేషం. అంతేకాకుండా ఇదే క్షేత్రంలో మనకి కింద అంతస్తులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కూడా ఒక యంత్ర రూపంలో కొలువై ఉండి భక్తులకి దర్శనం ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ఆలయం మనకి 2 అంతస్తులో ఉంటుందండి. పై అంతస్తులో మనకి సత్యనారాయణ స్వామి సాక్షాత్తు పరమశివుడు అమ్మవారి కొలువై ఉంటే కింద అంతస్తులో మనకి ఈ ముగ్గురు కూడా కొలువై ఉండడం విశేషం. తూర్పు గోపురం ఎదురుగా మనకు ఒక రావి చెట్టు అయితే కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ చాలామంది భక్తులు ఆవునీతితోటి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు. ఈ రావి చెట్టుకి సంబంధించిన విశిష్టత ఇక్కడ పెట్టడం జరిగింది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ అశ్వత్థ వృక్షం అంటే ఈ రావి చెట్టులో నేనే కొలువే ఉంటానని చెప్పడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఎవరైతే మీ యొక్క జాతకంలో అంటే శని కానీ, కుజదోషం కానీ, నాగదోషం కానీ ఉన్నవారు ఈ రావి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి దీపాన్ని వెలిగిస్తే వాళ్ళకి సమస్త శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మనకి దాని పక్కనే గోశాల కూడా ఉంటుందండి. ఇక్కడ 7 గోవులు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే 7 రకాల ఆవులు అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలామంది దానా కూడా దానికి పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాని పక్కనే మనకి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడే మనకి దాని పక్కనే సండైలు కూడా ఉంటుందండి. ఆ సండైల్ని చూపిస్తాను రండి. నా ఎదురుగుంట కనిపించేదే సండైలు. దాని పక్కన మనకి 300 రూపాయల రొట్టం టికెట్ మండపాలండి. ఆ మండపాలు కూడా మీకు చూపిస్తాను. ఈ సండైల గురించి మనం స్కూల్ డేస్లో చదువుకున్నాం కదండి. మన బుక్స్లో కూడా ఉంటుంది. సూర్యకాంతి ఆధారంగా సమయాన్ని తెలుసుకోవడం. అంటే పూర్వం మన పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సూర్యుడి కాంతి ఆధారంగా సమయాన్ని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనకి వాచ్లు కానీ అదేవిధంగా ఫోన్లో కానీ టైం అన్నది మనకి అందుబాటులో ఉంది కాబట్టి మనకి సూర్యుడి కాంతి వల్ల టైం తెలుసుకునేటువంటి అవసరం లేదు. కాకపోతే మనకి ఇటువంటిది సండైలు మనకి సాధారణంగా అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రంలోను అదేవిధంగా ఢిల్లీలో జంతర్ మంతర్ ఆ ప్లేస్లో కూడా మనకి సండైలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. ఇందులో మనకి సూర్యుడి యొక్క కాంతి ఆధారంగా సమయంతో పాటు రోజు, వారం, నెల కూడా తెలుసుకోవచ్చంట. ఇక్కడ చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఒకసారి అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అది కూడా చూడండి. ఇక్కడ కనిపించేటువంటి మండపం 300 రూపాయల మండపాలు అండి. ఇవి మనకి స్వామివారిక దేవస్థానం చుట్టూ కూడా మండపాలు ఉంటాయి. 300 రూపాయల స్వామివారికి రొట్టం టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మీద మండపం ఏ మండపంలో కూర్చోను అన్నది మండపానికి నెంబర్ ఉంటుందండి. ఈ విధంగా నెంబర్ 7 ఉంది కదా, మనం ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ మండపంలోకి వెళ్ళి కూర్చోవాలి. మనకి దేవస్థానానికి సంబంధించి మండపాలు అండి ఇవన్నీ కూడా. ఇది దేవస్థానంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలకు సంబంధించి బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి తెల్లవారుజామున 3:30 నుంచి కూడా అంటే స్వామివారికి కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మనకి స్వామివారికి నిత్య కళ్యాణం 116 రూపాయలు. ఉదయం 9 గంటలు జరుగుతుందండి. రొట్టం టికెట్ 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 2000. అదేవిధంగా అంటే వనదుర్గ అమ్మవారు కూడా ఇదే క్షేత్రంలో ఉన్నారు. అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి క్షేత్రం కూడా కిందే ఉంది. చండీ హోమం అయితే 750 రూపాయలు. మనకి టికెట్ రేట్లు కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. లక్ష్మీ హోమం అయితే 116 రూపాయలు. సత్యనారాయణ స్వామి వారి యొక్క రొట్టం టికెట్ ఎవరైతే తీసుకుంటారో మీకు ఆ టికెట్లోనే పూజా కిట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అందులో ఒక జాకెట్ పీసు
అదేవిధంగా బియ్యం, అగరొత్తులు, హారతి కుప్పారం, ఒక మండపానికి సంబంధించి బట్టి ఒక క్లాతు, స్వామివారి యొక్క రాగి విగ్రహం, దాంతోపాటు పువ్వులు, పత్తులు మొత్తం అంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంటి దగ్గర నుంచి ఎటువంటి పూజా సామాగ్రి కానీ తీసుకువెళ్ళిన అవసరం లేదు. మీరు కేవలం ఒక 5 కొబ్బరికాయలు, 1/2 డజన్ అంటుపళ్ళు మాత్రమే మీరు తీసుకువెళ్ళాలండి. మనకి పై అంతస్తు నుంచి కింద అంతస్తుకు దిగిన తర్వాత మనకి స్వామివారికి రొట్టం టికెట్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి ప్రసాదం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఆ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు. మనకి సాధారణంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క రొట్టం టికెట్లో మనకి 4 రకాల రేట్లో ఉంటుందండి. ఒకటి 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 2000. అందులో ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాకపోతే పూజ అన్నది ఇంచుమించుగా అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి. పూజ మనకి 1 గంట సేపు జరుగుతుంది. ఈ పూజ అంతా కూడా మనకి అక్కడ ఉన్నటువంటి పూజారులే దగ్గరుండి మనకి పూజ అయితే చేయించడం జరుగుతుందండి. మీకు తెలియకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడనవసరం లేదు. వాళ్ళు స్టెప్ బై స్టెప్ మీకు దగ్గరుండి ఎప్పుడు ఏం చేయాలన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒక టికెట్ మీద ఒక ఫ్యామిలీ వెళ్ళి పూజలు అయితే కూర్చోడానికి అవకాశం ఉంటుందండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస్. కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం వచ్చానండి. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క దేవస్థానం. కోరిన కోరికలు తీర్చేటే ఉన్నంత దైవంగా మనకి అన్నవరం సత్యదేవుని చెప్తూ ఉంటారు. మనకి ఇక్కడ ముఖ్యంగా మనకి అన్నవరంలోనే మనకి రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉందండి. కాకపోతే ఇక్కడ కొన్ని ట్రైన్స్ మాత్రమే ఆగడం జరుగుతుంది. అదేవిధంగా మనకి దగ్గరలో అయితే విశాఖపట్నం, ఇంకా మనకి సామలకోటలో కూడా మనకి అన్ని ట్రైన్స్ కూడా ఇంచుమించుగా ఆగడం జరుగుతుందండి. అక్కడి నుంచి మనం ఈ అన్నవరం అయితే చేరుకోవడానికి కొంచెం సులభంగా ఉంటుంది. అదేవిధంగా మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రథం అన్నది ప్రత్యేకించి చెప్తూ ఉంటారు. అంటే ప్రత్యేకించి కోనసీమ జిల్లాలో కానీ లేదా కోస్తా ఆంధ్ర జిల్లాలో మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రథాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. పెళ్ళిళ్ళు చేసుకున్నవారు ప్రతి ఒక్కరు కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రథాలు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రథం ఖచ్చితంగా చేయించుకుంటూ ఉంటారు ఏదో ఒక టైంలో. మనకి ఇక్కడ అన్నవరంలో అయితే మనకి సత్యనారాయణ స్వామి యొక్క రథాలు ఏ విధంగా జరిగితే టికెట్ యొక్క కాస్ట్ ఏమిటని చూసినట్లయితే మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రథాలు తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయండి. టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 300 రూపాయల దగ్గర నుండి మనకి 2000 రూపాయల వరకు కూడా, అంటే వివిధ రకాల కాస్ట్లు మనకి అందుబాటులో ఉన్నాయి. అంటే లీస్ట్ 300 రూపాయలండి. దాని తర్వాత 1000 రూపాయలు, అదేవిధంగా 1500 రూపాయలు, 2000 రూపాయల వరకు కూడా మనకి టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మనకి భార్యాభర్తలకు ఇద్దరికీ కలపండి. అదేవిధంగా మనకి అన్నవరం అనగానే మన అందరికీ గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదం. ఈ ప్రసాదం వచ్చేసి మనకి 150 గ్రాములు ఉంటుందండి. మనకి ప్రసాదం వచ్చేసి మొత్తం 20 రూపాయలు. అదేవిధంగా పిల్లలకి పేర్లు పెట్టించుకోవడం కానీ, లేదా సహస్రదీప అలంకరణ సేవ కానీ, లేదా చాలామంది అక్షరాభ్యాసం కానీ, ఇవన్నీ కూడా మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతిరోజు కూడా మనకి జరుగుతూ ఉంటాయండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా ఇక కార్యక్రమాలు జరుగుతుంటాయి. మనకి ప్రతిరోజు కూడా సహస్రదీప అలంకరణ సేవ అన్నది సాయంత్రం మాటలు ఉంటుందండి. మీరు కూడా ఆ యొక్క సేవలో పాల్గొనాలంటే ఆన్లైన్ టికెట్ ఉంది. అదేవిధంగా యాప్లో కూడా మీరు ఆ టికెట్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయం 10:30 దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదం అంటే నిత్యాన్నదానం జరుగుతుంటుందండి. మనకైతే నిత్యాన్నదానం భోజనం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. 4-5 రకాల ఐటమ్స్ తోటి మనకి చాలా కడుపు నిండా కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలోనే మనకి అకామిడేషన్ కూడా అందుబాటులో ఉందండి. అకామిడేషన్ కూడా మనం ఆన్లైన్లోనూ అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లోనే నిత్యం కూడా స్వామివారి దేవస్థానంలోనే ఈ పెళ్ళిళ్ళు కూడా ఎక్కువ జరుగుతుంటాయండి. ఇది ముందుగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకుని మనం ఇక్కడ ఈ పెళ్ళిళ్ళు అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి గోదావరి జిల్లాలో ముఖ్యంగా తప్పనిసరిగా ఈ అన్నవరం వచ్చి స్వామివారి సన్నిధిలో కళ్యాణం అయితే చేయించుకుంటూ ఉంటారు. అంటే దంపతులు కొత్తగా పెళ్ళిళ్ళన్నీ కూడా అన్నవరం దేవస్థానంలో జరుగుతుంటాయండి. అదే మనకి ఏంటంటే రథ మండపాలు ఉన్నాయి కదండి, అవి కాస్ట్లు మనకి ఇందులో అయితే 300 రూపాయల టికెట్తో పాటు 1000 రూపాయలు, 1500, 2000 రూపాయల యొక్క మండపాలు డిఫరెంట్గా ఉంటాయండి. పూజ అందరికీ ఒకే విధంగా జరుగుతుంది కానీ మండపాలు మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అదేవిధంగా మనకి స్వామివారి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నటువంటి వ్యూ అంతా కూడా అన్నవరం టెంపుల్కి సంబంధించి బట్టి వ్యూ అండి. ఇక్కడ స్వామివారి రామాలయం అది
అదేవిధంగా మనకి కనిపిస్తున్నటువంటి బ్లాక్లు ఉన్నాయి కదండి, ఆ బ్లాకుల్లో మనకి సోమవారిక ఏ ప్రసాదం కౌంటర్లు కానీ, అదేవిధంగా అన్నదానం కౌంటర్లు కానీ, అదేవిధంగా మనకి అకామిడేషన్ ఇచ్చేటువంటి ప్లేస్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా సోమవారిక మండపం కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంది. ఈ ప్లేస్ అంతా ఓపెన్ ప్లేస్ అంతా కూడా కళ్యాణాలు జరుగుతుంటాయండి. మనకి పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళ సీజన్లో ఈ యొక్క ఓపెన్ ప్లేస్లో పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతుంటాయి. మీరు చాలా క్లియర్గా చూడవచ్చు. అది సోమవారిక గాలి గోపురం వంటిది, చూస్తారా, అది గోపురం వంటిది. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా మనకి 8 గంటల నుంచి మనకి 10 గంటల వరకు కూడా సోమవారికి పులిహార కానీ, అదేవిధంగా దద్దోజనం కానీ ప్రసాదం ఫ్రీగా భక్తులకు పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అన్నవరం సత్యదేవుణ్ణి దర్శించుకునేటువంటి ప్రయత్నం. ఓం నమో నారాయణాయ. బ్యాక్ సైడ్ కనిపించేది ప్రసాదం కౌంటర్ అండి. మనకి ప్రసాదం వచ్చేసి 20 రూపాయలు. కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్గా అయితే ప్రసాదం ఇస్తారు. దానికోసం ముందుగా అయితే టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న ప్లేస్ అయితే నా ఎదురుగుంట కనిపిస్తుంది కదండి, అక్కడికి వెళ్తే టికెట్ అన్నది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదం అయితే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. ఇదే మనకి ఇదంతా కూడా ఈ ప్లేస్లో మనకి సోమవారికి ప్రసాదం కానీ, అదేవిధంగా నిత్యాన్నదానానికి వెళ్ళేటువంటి ప్లేస్ కానీ మనకి అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా కార్ పార్కింగ్ కానీ. ఇక్కడ నుంచి సోమవారిక టెంపుల్కి 7 దర్శనానికి వెళ్ళొచ్చేలాగా పైకి, అదేవిధంగా మీకు వెహికల్స్ ఏమైనా ఉంటాయి కిందకి వెళ్ళేటువంటి దారి. ఇదేనండి టికెట్ కౌంటరు. ఈ ఆలయంలో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలకి అన్నింటిలో కూడా టికెట్ అయితే ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదం కౌంటర్ కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకుని ప్రసాదం కౌంటర్లోకి వెళ్ళి ప్రసాదాన్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గోధుమ నూక ప్రసాదం 150 గ్రాములు 20 రూపాయలు ఉంటుంది. బంగి ప్రసాదం 100 గ్రాములు 20 రూపాయలు ఉంటుంది. సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఎవరైతే చేయించుకుంటారో వ్రతంలో వీళ్ళకి గోధుమ నూక ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి టికెట్ కౌంటర్ దగ్గర ఏ రోజుకి ఆ రోజు స్వామివారిక ప్రసాదం అయితే తయారు చేసి భక్తులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ ఆలయం సీతారాముల వారి ఆలయం అండి. దీని పక్కన మనకి వనదుర్గమ్మ వారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఆలయానికి స్టార్టింగ్లోనే అంటే అన్నవరం రోడ్డు పక్కనే మనకి మెట్ల మార్గంలో కనకదుర్గమ్మ వారి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుందండి. అది కూడా చూపిస్తూ ఉంటాను. మనకి ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ పెళ్ళిళ్ళ సీజన్లో సాధారణంగా ఈ ప్లేస్ ఎక్కడ కూడా ఖాళీ ఉండదండి. నిత్యం కూడా ప్రతి అడుగడుక్కి కూడా మనకి మండపాలు అయితే ఉంటూ ఉంటాయి. మనకి దేవస్థానానికి సంబంధించిన ఉచిత మండపాలు, అదేవిధంగా మనకి కళ్యాణ వేదికలు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి. అది ముందుగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవస్థానానికి సంబంధించిన అకామిడేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. అది కూడా మీరు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో రూమ్ కావాలంటే మీకు ఆధార్ కార్డుని చూపించి మీరు రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఏసీ అదేవిధంగా నాన్ ఏసీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు నచ్చిన రేట్లో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దేవస్థానానికి సంబంధించిన ఫ్రీ లాకర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది మనకి రామాలయం ఎదురుగా కనిపించేటువంటి ఓపెన్ ప్లేసు. అదేవిధంగా మీకు అకామిడేషన్ అన్నది ఎక్కడ ఇస్తారన్నది కూడా చూపిస్తానండి. ఇది అంతా కూడా రూమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్ అండి. ఇటువంటి మనకి చుట్టూ ఉంటాయి, దేవస్థానం చుట్టూ ఉంటాయండి. మీకు అకామిడేషన్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడి నుంచి మనం అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నామండి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుండి మనకి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా స్వామివారి యొక్క ఉచిత అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి. 5 రకాల ఐటమ్స్ తోటి మనకి స్వామివారికి అన్నప్రసాదం అయితే ఉంటుంది. స్వామివారికి ప్రసాదం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను రండి. మీ కళ్ళతోటి మీరే స్వయంగా చూడండి. bola.